పద్మభూషణ్ అవార్డు గ్రహీత సికే నాయుడు గారు మొట్టమొదటి ఇండియన్ కెప్టెన్ 1932లో వారు ఇండియన్ కెప్టెన్గా ఎన్నికైనారు. వారు 58 సంవత్సరాలు వారు క్రికెట్ ఆడినారు. మరి మన సికే నాయుడు గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్గా పిలిచేవారు అప్పుడు. మరి దానిలో ఈరోజు మనకు సికే నాయుడు గారి ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ లక్కాకుల శ్రీనివాసరావు గారు, మరి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మున్నూరు కాపు జనరల్ సెక్రటరీ తోట శ్రవణ్ గారు, మరి ఈరోజు మన గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఆది మహేందర్ కుమార్, ఆకుల బాలకృష్ణ పటేల్ సంఘం, మరి నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవి పటేల్. ముఖ్యంగా ఈరోజు సికే నాయుడు గారి మనకు టోర్నమెంటు గత ఒక 16 సంవత్సరాల నుంచి కూడా ఈ వారి స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా వారి పురస్కరించుకొని ఎన్నో కార్యక్రమాలు మరి టోర్నమెంట్లు నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 2025వ సంవత్సరంలో కూడా మరి ఒక టోర్నమెంటు వారి పేరు మీద చేయాలని చెప్పేసి అందరూ ముందుకు వచ్చి మరి ఒక తేదీలు కూడా ప్రకటించడం జరుగుతుంది. నవంబర్ 30 తారీఖు లోపల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్నూరు కాపు పటేల్స్ అందరూ క్రికెట్ క్రీడాకారులందరూ ఒక జిల్లాకు ఒక జట్టుగా ఏర్పడి మీరు పేర్లు ఆ జట్టు పేరు మరి నమోదు చేసుకొని నవంబర్ 30 తారీఖు లోపల నమోదు చేసుకోవాలి. మరి డిసెంబర్ మనకు 19 తారీఖు నుండి కూడా క్రికెట్ టోర్నమెంటు ప్రారంభం జరుగుతుంది. డిసెంబర్ 28 తారీఖు నాడు గెలిచిన జట్లందరూ కూడా సికే నాయుడు గారి ట్రోఫీ టోర్నమెంట్ది బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అందరూ కూడా పాల్గొని వారి సికే నాయుడు గారి స్మారక ఫౌండేషన్ మరి పురస్కరించుకొని చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై మున్నూరు కాపు, జై కాపు, జై జై పటేల్.